హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే సండే కదండి. మీరందరూ ఏమేమి వంటలు చేస్తున్నారు, ఏమేమి స్పెషల్స్ చేస్తున్నారు? నేనైతే ఈరోజు చెట్టినాడ చికెన్ ఫ్రై అయితే చేస్తున్నానండి. దాంట్లోకి ధనియాలు, చెక్క, యాలకులు, లవంగాలు, ఎండుమిర్చి, మిరియాలు, అనాస పువ్వు, మరాఠీ మొగ్గ, బిర్యానీ ఆకులు వేసి అన్నీ వేయించుకోవాలండి. ఒక ప్యాన్లో వేసి ముందుగా వేయించుకోవాలి. మన కూరకు సరిపోను కారానికి తగ్గట్టుగా ఎండుమిరపకాయలను వేసుకోవాలన్నమాట. లేదంటే మధ్యలో కారం వేస్తే టేస్ట్ అనేది బాగుండదు, కొంచెం మిస్ అవుతుంది టేస్ట్ అనేది. ఎండుమిర్చి తగినంత వేసుకోవాలి. నేనైతే మా ఇంట్లో కొంచెం కారం తగ్గించి వేద్దాం అనుకున్నాను, ఎందుకంటే మిరియాలు ఉన్నాయి కదా, అందుకని ఎండుమిర్చి కొంచెం తక్కువగా వేసాను. అవి అయితే ఎర్రగా వేయించుకొని పక్కన పెట్టుకొని చల్లార్చిన తర్వాత మనం వాటిని మిక్సీలో వేసి మంచి మెత్తటి పొడిలాగా చేసుకోవాలన్నమాట. ఆ తర్వాత అయితే ప్యాన్ పెట్టేసి తగినంత ఆయిల్ వేసుకొని దాంట్లోకి మసాలా దినుసులన్నీ వేసుకోవాలి. సేమ్ అదేవిధంగా యాలక్కాయ, లవంగాలు, చెక్క, బిర్యానీ ఆకు ఇలా వేసుకున్న తర్వాత అవి కొంచెం వేగిన తర్వాత మన ఉల్లిపాయను మాత్రము ఇలాంటిది ఉంటే దీంట్లో బాగా మెత్తగా చేసుకోండి, అంటే కచ్చపచ్చగా. లేదంటే మిక్సీలో వేసి కచ్చపచ్చగా చేసుకొని ఉల్లిపాయను దాంట్లో వేసి ఎర్రగా వేగేంత వరకు వేయించుకోండి. ఇది చాలా బాగుంటుందండి. దీని పక్కన రసం కానీ, పప్పు కానీ, పప్పుచారు కానీ ఉందంటే చాలా టేస్టీగా ఉంటుంది. స్నాక్ లాగా కూడా తినొచ్చు. మీరు ఒకసారి ట్రై చేయండి. అవి ఉల్లిపాయ ముద్ద వేగిన తర్వాత తగినంత అల్లం అయితే వేసుకోవాలండి. మీరు తెచ్చుకున్న చికెన్ బట్టి ఈ అల్లము, ఉప్పు, కారం అవి వేసుకోవాలన్నమాట. నేనైతే 3/4 కేజీకి అయితే వేస్తున్నాను. అది వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలన్నమాట. వేయించుకున్న తర్వాత తగినంత పసుపు అయితే వేసుకోవాలండి. నేనైతే ఒక చిన్న స్పూన్ కాబట్టి 2 స్పూన్లు అయితే వేస్తున్నాను. మనకి ఇలా పచ్చగా ఇలా చికెన్ అనేది మనం కలుపుకున్న తర్వాత ఎల్లోగా కనబడాలన్నమాట. మనం పసుపు ఎక్కువ వేసుకున్నా మనకి ఏం నష్టం ఉండదు. పసుపు అనేది క్రిమి సంహారిణి కదండి, అది ఎక్కువ అంటే మళ్ళీ పసుపు వాసన వస్తుంది. దానికి తగినట్టుగా వేసుకోవాలి. చూస్తున్నారు కదండి, పసుపు కూడా వేగిపోయింది. ఆ తర్వాత మనం శుభ్రంగా 3-4 సార్లు కడిగి పెట్టుకున్న చికెన్ అయితే వేసేసుకోవాలన్నమాట. వేసేసుకొని మొత్తం కలిపేసుకోవాలి. కలిపేసుకొని నూనెలో ఉడికించుకోవాలి. ఒక 5 నుంచి 8 నిమిషాల వరకు ఉడికించుకోవాలన్నమాట. మూత కూడా పెట్టుకోవచ్చు. అంతా మిక్స్ అయ్యేట్టుగా కలుపుకోండి. ఇది మా బాబుకు చాలా ఇష్టం అండి. వాడు ఎప్పుడు అడుగుతుంటాడు. నార్మల్ ఫ్రై చేస్తే కనుక మమ్మీ అది చెయ్యి అని అంటుంటాడనమాట. సేమ్ హోటల్లో వచ్చినట్టుగా వస్తుంది. ఇది చూడ్డానికి కూడా చాలా బాగుంటుంది. చూస్తున్నారు కదండి, మూత పెట్టి 5 నుంచి 8 నిమిషాల వరకు ఉడికించుకున్నామంటే మూత తీసి చూస్తే ఈ చికెన్లోంచి వాటర్ అంతా బయటకు వచ్చేసి ఉంటుందన్నమాట. మనం కలుపుతూ ఉడికిస్తూనే ఉండాలి. ఈ నీళ్ళు మనకు చికెన్ ఉడకడానికి సరిపోదు కాబట్టి ఒక టీ గ్లాస్ నీళ్ళు అయితే వేసుకోండి. వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత ఆ చికెన్లోంచి నీళ్ళన్నీ ఇంకిపోయేంత వరకు చూస్తున్నారు కదండి. చికెన్లోంచి నీళ్ళంతా ఇంకిపోయే వరకు మనము చికెన్ని ఉడికించుకోవాలన్నమాట. ఈ నీళ్ళు ఏమి ఎక్కువ కాదండి, చికెన్ పర్ఫెక్ట్గా ఉడకడానికి ఆ వాటర్ అనేది మనకు సరిపోతుంది. ఇక మూత పెట్టకండి, మూత పెట్టకుండా ఉడికించుకోండి. మనం మూత పెట్టామంటే ఇంకా వాటర్ అనేది ఎక్కువైపోతుంది. మనం ఉడికించాలంటే చాలా కష్టమైపోతుంది అన్నమాట. చికెన్కు తగ్గట్లుగా ఉప్పు అయితే వేసేసుకోండి. ఉప్పు వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకోండి. కలుపుకొని స్టవ్ హై ఫ్లేమ్లో పెట్టేసి ఉడికిస్తూనే ఉండండి. చూస్తున్నారు కదండి, చికెన్ అనేది మనకు ఉడికినట్టుగా తెలుస్తుంది. ఉప్పు వేసిన తర్వాత మళ్ళీ మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. ఉడికించుకున్న తర్వాత చికెన్ అనేది 90% ఉడికిపోతుంది. మూత తీసి పెట్టుకొని మనము చికెన్ అనేది ఉడికించుకోవాలన్నమాట. ఈ నీళ్ళన్నీ ఇంకిపోవాలి. గిన్నె మాడకుండా చూసుకోండి. చూడండి, వాటర్ అంతా ఇంకిపోయింది కదా. మళ్ళీ ఒకసారి కలుపుకొని ఒకసారి చూసుకొని ఉడికిందా లేదా అనేది చూసుకొని మనం ముందుగా దంచి పెట్టుకున్నాం కదండి మసాలా పౌడరు,
ఆ మసాలా పౌడర్ అయితే వేసేసుకోవాలన్నమాట. దీంట్లో ఇష్టం ఉన్న వాళ్ళు 4-5 పచ్చిమిర్చి కూడా మధ్యలోకి తుంచి వేసుకోవచ్చు తినేవాళ్ళు. నేనైతే ఇంట్లో పిల్లలు ఉన్నారు కదా అని వేయలేదు, కారం ఎక్కువ అవుతుందని. చూస్తున్నారు కదండి, బాగా ఉడికిపోయింది చికెను. ఇప్పుడు మనం మసాలా పొడి అనేది వేసేసుకోవాల్సింది. అయితే ఇది చాలా టైం తీసుకుంటుందండి, కొంచెం టైం ఎక్కువగానే తీసుకుంటుంది. మనం ఏంటంటే స్టవ్ మీద పెట్టి వెళ్ళిపోకుండా అక్కడే ఉండి చేసుకుంటూ ఉండాలన్నమాట. చూశారు కదండి, మసాలా పౌడర్ మొత్తం వేసేసుకోండి. వేసుకున్న తర్వాత బాగా కలిపేసుకోండి. ఒకటేసారి గుమ్మరించకుండా అలా చేతితో తీసుకొని వేసుకుంటూ ఉండండి. మొత్తం మిక్స్ అయ్యేట్టుగా కలుపుకోండి. మనం బాండీ కూడా కొంచెం పెద్దదే పెట్టుకోవాలండి, చిన్న బాండీ పెట్టుకోకూడదు. మనం బాండీ పెద్దది పెట్టుకున్నామంటే కొంచెం కలుపుకోవడానికి వీలుగా ఉంటుందన్నమాట. చూస్తున్నారు కదండి, అలా కలుపుకున్న తర్వాత కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర వేసుకొని కలిపేసుకొని ఒక్క 2 నిమిషాలు ఉడికించుకున్నామంటే మనకు చెట్టినాడ చికెన్ ఫ్రై అనేది రెడీ అయిపోతుంది. ఆ పక్కన రసం కూడా చేసేస్తానండి, రసం కూడా మీకు వీడియో పెట్టేస్తాను, మీకు నచ్చితే చేసుకుందరు. కానీ చూస్తున్నారు కదండి ఎంత బాగా వచ్చిందో, చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదా. కలిపేసుకున్నాం కదా, ఒక్క 2 నిమిషాలు ఉంచేసి దించేసుకోవడమే అండి. నా ఛానల్ కనుక ఇదే మొదటిసారి చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్కి ఏంటంటే వ్యూస్ వస్తున్నాయి కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.